వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఈరోజు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటిది అంటే నిన్నటి క్లాస్లో మనం శాతవాహనుల గురించి నేర్చుకున్నాం. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ వాయిస్ వినబడుతుందా నాన్న? అందరికీ క్లారిటీగా రైట్. ఒక్కసారి మీ అందరికీ వాయిస్ వినబడుతుంది అంటే మనం క్లాస్లోకి మూవ్ కావచ్చు. ఓకే కదా? అందరికీ వాయిస్ క్లారిటీగా వస్తుంది కదా? సో ఇప్పుడు నేనేమంటున్నామంటే శాతవాహనులకు సంబంధించినటువంటి చరిత్రను నిన్నటి క్లాస్లో చూసినాం. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా నేను అడగాలి అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఛాన్స్ ఇస్తే నేను అడుగుతాను. రైట్, ఆన్సర్ చేయగలుగుతారా? రైట్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, డన్. నేను ఇప్పుడు ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫటాఫట్ ఆన్సర్ చేయండి. శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏమిటి? ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏమిటి అని చెప్పి నేను అడిగినాను. రైట్, శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎనీవన్ ఆన్సర్ చేయండి అమ్మా. రైట్, శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎనీవన్ ఆన్సర్ చేయండి. రైట్, సూర్యుడు అనేది శాతవాహనుల యొక్క రాజలాంఛనము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఏమంటున్నామండి? సూర్యుడు అనేది శాతవాహనుల యొక్క రాజలాంఛనం అంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఏం డిస్కస్ చేస్తున్నామంటే శాతవాహనుల యొక్క రాజలిపి ఏమిటి అని అడుగుతున్నాను. ఎనీవన్ ఆన్సర్ చేయండి. శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటి అని అడుగుతున్నాను. రైట్, మీరు ఆన్సర్ చేయండి. ఫాస్ట్గా. అవుతుంది మీతోటి. రైట్, బ్రహ్మి లిపి అనేది వారి యొక్క రాజలిపి అని చెప్తున్నాం. మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏదయ్యా అంటే శాతవాహనులు అని చెప్పి మనం పిలిచినాం. మరి ఇవాళ ఆ శాతవాహనులకు సంబంధించినటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ శాతవాహనులల్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే నిన్నటి క్లాస్లో కథాసరి సాగరం వరకు చూసినాం, అవునా కదా? రైట్, ఇప్పుడు ఈరోజు నేను ఏమడుగుతున్నానంటే శాతవాహనులల్లో ఒక గొప్ప రాజు పేరు చెప్పాలి నేను. ఆయన పేరు ఏం పేరు అంటే, ఆయన ప్రముఖుడు, అగ్రగణ్యుడు. ఆయన పేరే గుణ అంటే కుంతల శాతకర్ణి అని చెప్పి పిలుస్తాం. రైట్, ఏం పేరు అంటున్నామండి? కుంతల శాతకర్ణి. ఇప్పుడు ఆయన గురించే నేను డిస్కస్ చేస్తాను. కుంతల శాతకర్ణి గురించి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈయన పేరు ఏం పేరు ఉంటే వేసారో కుంతల శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? కుంతల శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు సారు? కుంతల శాతకర్ణి, అవునా? మరి ఈ కుంతల శాతకర్ణి ఏం చేసిండు సారు అంటే ఈయన ఎన్నో రాజు కూడా చెప్పాలి నేను మీకు. కుంతల శాతకర్ణి ఎన్నవ రాజు అంటే ఈయన 13వ రాజు అని చెప్పి పిలుస్తున్నాం. ఏడోసారి ఈయన 13వ రాజు అంటే శాతవాహన రాజ్యంలో ఈయన 13వ రాజుగా మనం కుంతల శాతకర్ణిని గుర్తించడం జరుగుతుంది. ఎన్నవ రాజు అంటున్నా? కుంతల శాతకర్ణిని 13వ రాజు అని చెప్పి పిలుస్తున్నా. మళ్ళీ ఇతని యొక్క ఆస్థానంలో ఎంతమంది ఉన్నారు అంటే 2 కవులు ఉన్నారు అని చెప్పిన. కుంతల శాతకర్ణి ఆస్థానంలో 2 కవులు ఉన్నారు అని చెప్తున్నా. మరి 2 కవుల పేరు ఏం పేరు సార్ అంటే బోర్డు మీద రత్త సార్. నేను ఇప్పుడు ఒక ఆయన పేరు ఏం పేరు అంటే గుణాఢ్యుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు? గుణాఢ్యుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని? కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవిని ఏమంటున్నాము అంటే గుణాఢ్యుడు అంటున్నా. మరొక కవి పేరు ఏం పేరు అంటే శర్వవర్మ అంటున్నాం. సార్ ఏం పేరు అంటున్నాం? శర్వవర్మ అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏం పేరు అంటున్నామండి? శర్వవర్మ అని చెప్పి పిలుస్తున్నాం. మరొక కవి పేరు ఏం పేరు అంటున్నామండి? శర్వవర్మ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇతని యొక్క ఆస్థాన కవులు. మీకు గుణాఢ్యుడి యొక్క ప్రత్యేకత చెప్తాను. ఇతడిని ఏమంటారు అంటే తొలి తెలంగాణ
కవి అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? గుణాఢ్యుడిని ఏమంటారు అంటే తొలి తెలంగాణ కవి అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం. గుణాఢ్యుడిని ఏమంటున్నామంటే తొలి తెలంగాణ కవి అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు తొలి తెలంగాణ కవి అంటే తెలంగాణలో మొదటి కవిగా ఇతన్ని గుర్తించారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకంటే ఎక్కువ ఆలోచించొద్దు. తెలంగాణలో మొదటి కవిగా ఎవరిని గుర్తించినారు అంటే ఈ యొక్క గుణాఢ్యుడిని గుర్తించడం జరిగింది. మరి తెలంగాణ ఆది కవి అని ఎవరిని పిలుస్తారు? పాల్కురికి సోమనాథుడి గారిని తెలంగాణ ఆది కవి అని చెప్పి పిలుస్తారు. ఎవరిని అంటున్నామండి? ఈ యొక్క పాల్కురికి సోమనాథుడి గారిని ఏమని పిలుస్తామండి? తెలంగాణ ఆది కవి అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. మరి పాల్కురికి సోమనాథుడు ఏ పుస్తకాన్ని రాశాడండి? బసవ పురాణం అనే పుస్తకాన్ని పాల్కురికి సోమనాథుడు రాశాడు. పండితారాధ్య చరిత్ర అనే పుస్తకాన్ని కూడా పాల్కురికి సోమనాథుడు వారు రాసినారు అని చెప్పిన. అవునా కాదా? ఎస్. ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? గుణాఢ్యుడు. ఏ పుస్తకాన్ని రాసి? ఇంకా పుస్తకాలు నేను రాపియలే నేను. ఈయన తొలి తెలంగాణ కవి అని చెప్పిన. ఈయన ఎవరి యొక్క కోర్ట్ ఆఫ్ రైటర్? ఈ వాజ్ వర్క్ ఇన్ కోర్ట్ ఆఫ్ రైటర్ ఆఫ్ కుంతల శతకర్ణి. నెక్స్ట్ శర్వవర్మ, ఈయన కూడా ఆయన ఆస్థానంలో పనిచేసాడు. ఇప్పుడు నేను కుంతల శతకర్ణి చాలా గొప్ప కవి కదా, సరే గొప్ప రాజు కదా, చాలా మంచోడు కాబట్టి ఈయన ఏం చేసిండు అంటే చూడండి, ఈ కుంతల శతకర్ణి ఇగో ఇతడే ఈ కుంతల శతకర్ణి మంచోడు అని చెప్పినాం కదా. రావా కుంతల శతకర్ణి ఎన్నో రాజువా నువ్వు? ఈ యొక్క 13వ రాజు అని చెప్పినాం. సారు కుంతల శతకర్ణి గురించి ఏ పుస్తకంలో పేర్కొన్నారు? నిన్ననే ఇచ్చిన కుంతల శతకర్ణి గురించి ఏ పుస్తకంలో పేర్కొన్నారు సారు అని నేను అడిగిన. నిన్న చెప్పిన నేను. ఇప్పుడు ఒకసారి మీరు చెప్తే నేను కూడా వింటా అని నేను అనుకుంటున్నాను. కుంతల శతకర్ణి గురించి ఏ పుస్తకంలో పేర్కొన్నారు? కామసూత్ర అనే పుస్తకంలో ఇతడి గురించి పేర్కొన్నారు అని చెప్తున్నాను. ఏ పుస్తకంలో పేర్కొన్నారు? కామసూత్ర అనే పుస్తకంలో కుంతల శాతకర్ణి గురించి పేర్కొన్నారు. మరి కుంతల శాతకర్ణి గురించి కామసూత్ర అనే పుస్తకంలో ఎవరు పేర్కొన్నారు? వాత్సాయనుడు పేర్కొన్నారు. కరీర్త అనే కామక్రీడలో భార్యాభర్తలు ఇద్దరు పాల్గొన్నప్పుడు భార్య గారు మలయావతి మరణించినది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించినాం. ఎస్ ఆర్ నో? ఎస్. కామసూత్ర ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలోనే మొదటిసారిగా అత్యధిక భాషల్లోకి తర్జుమా అనువాదం చేయబడినటువంటి పుస్తకము అని చెప్పిన. దేనిని? కామసూత్ర అనే పుస్తకాన్ని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మా కుంతల శాతకర్ణి గొప్ప రాజు అని చెప్పినాం. గొప్ప రాజు అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇతడు రాజ్య ప్రజల సంక్షేమం కాంక్షిస్తూ ఎల్లప్పుడూ రాజ్య పర్యటనలకు వెళుతాడు. ఎక్కడికి వెళ్తాడు అంటున్నామండి? రాజ్య ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇతడు రాజ్య పర్యటనను కొనసాగిస్తాడు మా కుంతల శాతకర్ణి. అలా రాజ్య పర్యటనకు వెళ్తున్నాడు మా కుంతల శాతకర్ణి. ఎలా వెళుతున్నాడు అంటే ఇగో చూడండి, ఇక్కడ ఒక రథం ఉంటుంది. ఏముంటుంది? ఇగో రథం ఉంటుంది. ఇగో రథము. ఈ రథములో మా కుంతల శాతకర్ణి ఆడిపోతుండు అంటే ఇక చూడండి, ఈ రథంలో మావోడు రాజ్య పర్యటనలకు పోతాడు. ఎవడు పోతాడు సారు? కుంతల శాతకర్ణి. ఇక చూడండి, ఆ కట్అవుట్ చూస్తూనే కొన్ని నమ్మేయచ్చు. డ్యూడ్ ఇతడే ఆ రథంలో మంచిగా కూర్చొని ఇక పోతాడు మా కుంతల శాతకర్ణి. ఇక ఇట్లా రథంలో అయినా పోతా ఉంటే ఇక చూడండి, ఇది రోడ్డు మీద రథం ఉంది. రథం మీద రాజు ఉన్నాడు. రాజుగారు ఇక రథం వేసుకొని రాజ్య పర్యటనకు పోతా ఉంటే ఏమవుతుంది అంటే చూడు బిడ్డ, ఇట్లా వెళుతూ ఉంటే పచ్చని ప్రకృతి ఇతని ఆకర్షిస్తూ ఉంది. ఇక ఎత్తైన కొండలు, ఈ కొండల మధ్య రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీదకి వెళ్ళి మా కుంతల శాతకర్ణి ఇట్లా వెళుతూ ఉన్నాడు. ఎటు వెళ్తున్నాడు? ఇట్లా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు సారు? రాజ్య పర్యటన నిమిత్తం రాజుగారు ఇట్లా కుంతల శాతకర్ణి గారు వెళ్తూ ఉన్నారు. ఇలా వెళుతున్నటువంటి సందర్భంలో కొండల మధ్య రోడ్డు ఉంది. రోడ్డు పక్కన కొలను ఉంది. ఏమున్నది? ఇది కొలను. ఈ కొలనులో కొంతమంది గోపికలు జలకములాడుతున్నారు. ఏం చేస్తున్నారు? కొంతమంది గోపికలు ఇక్కడ జలకములాడుతున్నారు అని చెప్తున్నాము. ఎక్కడ జలకములాడుతున్నారు? ఈ కుంతల శాతకర్ణి వస్తున్నటువంటి రోడ్డు పక్కన ఒక సరస్సు ఉంది. ఈ సరస్సులో కొంతమంది గోపికలు జలకములాడుతూ ఉన్నారు. ఎవరు జలకములాడుతున్నారు? కొంతమంది గోపికలు ఇక్కడ జలకములాడుతూ ఉన్నారు. ఇప్పుడు మా కుంతల శాతకర్ణి ఏం చేశాడు అంటే రోడ్డు మీద రథం వేసుకొని రథంలో కూర్చొని ఇట్లా రాజ్య పర్యటన నిమిత్తం ఇట్లా వస్తూ ఉన్నాడు. ఇలా వస్తూ ఉంటే రాజుగారు కన్ను ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంది. ఇట్లా ప్రకృతిని ఆస్వాదిస్తున్నటువంటి రాజుగారు ఒక్కసారిగా
ఈ కొలను వైపు కన్నెత్తి చూశాడు. ఆ కొలని వైపు కన్నెత్తి చూస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది గోపికలు జలకములాడుతూ ఉన్నారు. ఎవరు జలకములాడుతున్నారు? గోపికలు ఇక్కడ జలకములాడుతూ ఉన్నారు. ఈ జలకములాడుతున్నటువంటి గోపికల మధ్య ఒక చక్కని చుక్క, ఇక్కడ ఉంది చూడండి, ఈమె ఒక చక్కని చుక్క. ఎవరంటున్నామండి? ఈమె ఒక చక్కని చుక్క. ఈ చక్కని చుక్క కూడా ఇక్కడనే ఉంది. మా రాజుగారేమో రాజ్య పర్యటన కోసం రథం మీద వస్తుండు, ప్రకృతిని ఆస్వాదిస్తుండు. ఇలాంటి సందర్భంలోనే రాజుగారు మెల్లగా ఈ యొక్క ప్రకృతి వనం వైపు చూస్తున్నాడు. ఈ కొలంలో చక్కని చుక్క ఒక్కసారి ఇట్లా మెరిసింది, ఆకాశంలో ఉరుము ఉరిమింది. రాజుగారు వెంటనే ఆపర రథం అన్నాడు. ఏమన్నాడు? ఆపర రథం అన్నాడు. ఎందుకంటే ఈయన గుండెల్లో టింకిల్ వచ్చింది, ఆకాశంలో మెరుపు వచ్చింది. వెంటనే రాజుగారు రథం ఆపాడు. ఈ చక్కని చుక్క వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఒక రోజా ఫ్లవర్ చేతిలో పట్టుకొని రాజుగారు రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. రాణిగారు, రాకుమారి, మీరు ఏ దేశపు రాకుమారో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మనోడు రోజా ఫ్లవర్ చేతిలో పెట్టి రాణిగారికి ఈ యొక్క మ్యారేజ్ ప్రపోజల్ ముందట పెట్టిండు. పెట్టగానే ఆ రాకుమారి ఏమన్నది అంటే, ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే అటువైపు ఇటువైపు చూసింది. పక్కన ఉన్నటువంటి గోపికలు, వస్తే గోపిక ఇలా రావే అని పిలిచింది. వెంటనే ఒక గోపిక చెంగుమని పరిగెత్తుకుంటూ చక్కని చుక్క దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ చక్కని చుక్క అడిగింది, చక్కని చుక్కని అడిగింది, ఏంటి పిలిచావు అని అడిగింది. ఏంట్లేదే, వీడేమో రోజా ఫ్లవర్ చేతిలో పట్టుకొని వచ్చిండు, వీడు ఏం కావాలో అడుగుతుండో నాకు అర్థమవి తెలియదు అని చెప్పింది. వెంటనే ఏముంది, వాడు చిల్లర బిచ్చగాడు, ఇంత డబ్బులు వాడు బెగ్గర్ అని చెప్పింది. వెంటనే ఆమె ఏం చేసింది, ఒక కాయిన్ తీసుకొని రాజుగారి చేతిలో పెట్టింది. ఆయననేమో నేను పెళ్లి చేసుకుంటా నువ్వు నేను లగ్గం చేసుకుందామని ఆమె దగ్గరికి వాయే. ఆమె అన్నది, ఈడెవడరా నాయన నా దగ్గరికి గులాబ్ ఫ్లవర్ పట్టుకొని వచ్చిండు అని చెప్పి ఆమె వెంటనే ఆయనకి ఏం చేసింది, ₹2 రూపాయికైనో చేతిలో పెట్టింది. ఇక పెట్టి ఎల్లమ్మా అని చెప్పి వెళ్ళగొట్టింది వాడిని. రాజుగారికి చాలా ఏమైంది, ఇన్సల్టింగ్గా ఫీల్ అయిపోయినారు. ఈడొక దేశానికి రాజు, వీడేమో లవ్ ప్రపోజల్ ముందట పెడితే పెళ్లి చేసుకుంటా అంటే ఆ రాకుమారేమో ₹1 చేతిలో పెట్టింది. మొత్తం ఇజ్జత్ ఖరాబ్ అయింది రాజుగారిది. వెంటనే మనోడు ఏమన్నాడు, తిప్పర రథం అన్నాడు. ఇలాంటి డిప్రెషన్ మూడ్లో మనోడు రాజ్య పర్యటనలు ఎత్తాడు, చెయ్యాడు. అందుకే మావోడేమన్నాడు, తిప్పర రథం అన్నాడు. వెంటనే రథం ఎటువైపు వెళ్తుంది, ఇక రాజ్య పర్యటనలు క్యాన్సల్ చేసుకొని మళ్ళీ రాజదర్బార్కి వెళ్తూ ఉంది. ఏం వెళ్తుంది బిడ్డ, ఇక రథము రాజదర్బార్కి పోతాను సారు. యాడికి పోతాను సారు, రాజదర్బార్కి ఇక రథం పోతుంది. ఇక రాజుగారు ఇటువైపు కూర్చొని ఇక రథ్యాన్ని చూసుకుంటా కిందికి తలకే వేసుకొని పోతాడు. ఏం జరిగిందో ఇవ్వనికి అర్థమైతే రాజుగారు మెల్ల రాజదర్బార్లోకి అడుగుపెట్టిండు. ఎక్కడికి అడుగుపెట్టిండు అధ్యక్ష? రాజదర్బార్లోకి అడుగుపెట్టిండు. ఎవరు అడుగుపెట్టిర్రు? ఇగో రాజుగారు రాజదర్బార్లోకి అడుగుపెట్టి కొంచెం ఇట్లా బాధాకరమైనటువంటి ముఖంతో ఈయన ఎవరిని మాట్లాడించకుండా వెళ్తూ ఉన్నాడు. వెంటనే ఈ గుణాఢ్యుడు శర్వవర్మ అక్కడ కూర్చొని ఉన్నారు. ఏంట్రా పోయేటప్పుడు రాజుగారు చాలా ఆనందంగా వెళ్ళారండి, ఇప్పుడేంటండి ఇంత చిన్నవై కూర్చున్నాడు, ఇట్లొచ్చాడేంట్రా, రాజుగారికి ఏమైందిరా అని అనుకున్నారు. వెంటనే పిల్లలో ఒకడు గుణాఢ్యుడు ఏం చేశారు, రాజుగారు ఏమైంది మాకు తెలియాలి, ఎందుకంత డల్లుగా ఉన్నారు అని అడిగాడు. ఏంట్రా నువ్వేంట్రా నాకు తెలిసేది అని అడిగేది అని చెప్పి ఒక లుక్ ఇచ్చేశారు సీరియస్గా రాజుగారు. నీకేంట్రా చెప్పేది అన్నట్టు. వెంటనే శర్వవర్మ అన్నాడు, రాజుగారు మీ బాధ మా బాధ కాదా, ఏదో బాధలో ఉన్నావు, అదేదో చెప్పరాదా అన్నాడు. వెంటనే నీ బాధ నా బాధ కాదా రాజుగారు అనగానే రాజుగారు మెల్ట్ అయిపోయారండి. వెంటనే గుణాఢ్యుడు శర్వవర్మని ఇద్దరిని పిలుచుకొని అక్కడ జరిగినటువంటి ఇతివృత్తం మొత్తం చెప్పాడండి. ఏం చెప్పాలరా, ఒక రాకుమారి నాకు నచ్చింది, వెంటనే ప్రపోజ్ చేద్దామని రోజా ఫ్లవర్ చేతిలో పెట్టుకొని నేను లగ్గం చేసుకుంటా అని చెప్పింది, ఆమెనే మీ కైండ్ చేతిలో పెట్టింది, ఏంట్రా నా పరిస్థితి హతవిధి అన్నాడు. వెంటనే ఆ గుణాఢ్యుడు శర్వవర్మ ఏం జరిగింది రాజుగారికి, ఎందుకు ఆ అమ్మాయి ఈ రోజా ఫ్లవర్ చేతిలో పెడితే ₹1 చేతిలో పెట్టింది అని చెప్పి శరోదిక్కు ఇక ముఖాలు పెట్టుకొని ఒకడు ఈస్టుకు ఒకడు వేస్ట్ ఫేస్ పెట్టుకొని తింకుల మీద తింకులు చేసిరు. ఇట్లా తింకుల మీద తింకులు చేస్తే శర్వవర్మ గుణాఢ్యుడికి ఒక థాట్ వచ్చింది. ఏం జరిగిందో అర్థమైతే రాజుగారు ఏమైంది మొత్తం చెప్పండి అని గుణాఢ్యుడు పోయి మళ్ళీ పోయి కూర్చుండు. శర్వవర్మ దగ్గర పోయి కూర్చొని మళ్ళీ దూరం వచ్చి ఓ 4-5 అడుగులు ఇట్లా దూరం దగ్గరికి వస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు అమ్మాయి గారు మీకు ఎందుకు రోజా ఫ్లవర్ చేతిలో పెడితే కైన్ ఎందుకు చేతిలో పెట్టిందో నాకు అర్థమైంది, ఇలా రండి అని అడిగాడు. రాజుగారు మీరు రాకుమారికి ఎలా ప్రపోజ్ చేశారండి అని అడిగాడు. గులాబ్ పువ్వు రోజా ఫ్లవర్ చేతిలో పట్టుకొని ప్రపోజ్ చేసిన. అది కాదండి మీరు ఏ భాషలో ప్రపోజ్ చేశారండి, నేనేంట్రా మనది భాష ఏంట్రా ప్రాకృత భాషలో ప్రపోజ్ చేశానని చెప్పాడు.
ఏ భాషలో ప్రపోజ్ చేసిండు? మనడు ప్రాకృత భాషలో ప్రపోజ్ చేసిండు. మరి అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఏ భాష అండి? ఈ యొక్క ఆ రాకుమారి చాలా ఫాస్ట్గా ఉంటుంది. షీ స్పీక్స్ ఓన్లీ సాంస్క్రిట్. ఆమె ఈ యొక్క సంస్కృత భాషలోనే మాట్లాడుతుంది. మరి మనవాడు ఏ భాషలో మాట్లాడతాడు? ప్రాకృత భాషలో మాట్లాడదు. ప్రాకృతంలో ప్రపోజల్ పెడితే సంస్కృతంలో ఆమె సంస్కారవంతంగా అర్థమవుతుందా? కాదు. అందుకే ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. అందుకే ₹1కైనా చేతిలో పెట్టింది. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం. కట్అవుట్ చూసో కంటెంట్ చూసో ఆమె కన్ఫ్యూజ్ కాలే. ఆ లాంగ్వేజ్ చూసి కన్ఫ్యూజ్ అయింది. వీడు ఎవ్వడరా ఇట్లొచ్చిండు అని చెప్పి. చూస్తే వీడేమో బిగ్గర్లాగా లేడు, మరి నాకేం రోజా ఫ్లవర్ ఇస్తుండని చెప్పి ఆమె కన్ఫ్యూజ్ అయిపోయి మనకు ₹1కైనా చేతిలో పెట్టింది. ఇదే విషయం శర్వవర్మ చెప్పాడు. రాజుగారు, అమ్మాయి గారు మిమ్మల్ని కట్అవుట్ చూసి కంటెంట్ చూసి కన్ఫ్యూజ్ కాలే, ఆమె కన్ఫ్యూజ్ అయింది మీ లాంగ్వేజ్ చూసి. జస్ట్ మీరు లాంగ్వేజ్ మార్చుకొని ఆమె ఏ భాష మాట్లాడుతుందో అదే భాషలో మీరు మళ్ళీ ప్రపోజ్ చేయండి. అప్పుడు అన్నాడండి పక్కన ఉన్నటువంటి నటుడే, ఊకోరా అసలు సాలేరా, మన రాజుగారికి ప్రాకృతమే సక్క రాదు, ఇప్పుడు ఈయన పోయి సాంస్క్రిట్లా అమ్మాయి గారిని మెస్మరైజ్ చేస్తాడరా, ఇది అయ్యే పనేనా, సరిపోయారు ఇద్దరు అన్నాడండి. అప్పుడు వెంటనే శర్వవర్మ అన్నాడు, అరే గుణాడియా, రాజుగారికి నేను నేర్పిస్తాను రా సంస్కృతం అన్నాడు. అబ్బా, నీకే రాజు దిక్కులేదు సంస్కృతం, రాజుగారికి ఎట్లా నేర్పిస్తావురా, నీకు వచ్చే 4 ముక్కలు రాజుగారికి సంస్కృతం నేర్పిస్తావా అన్నాడు. చలో ఛాలెంజ్ చేస్తున్నామా, నేను రాజుగారికి సంస్కృతం నేర్పిస్తాను, నేను నేర్పిస్తా. ఎప్పుడో 6 నెలలకు ఒక్కసారి కాదు ఛాలెంజ్ అంటే. ఇప్పుడు నేను చెప్తా చూడు, 6 నెలల కాలంలోపు నువ్వు రాజుగారికి సంస్కృతం నేర్పిస్తే నేను ఈ రాజ్యాన్ని వదిలి అడవి ప్రాంతం గుండా సన్యాసం కోసం వెళ్ళిపోతాను. ఇన్ కేస్ నువ్వు గనక రాజుగారికి సంస్కృతం నేర్పించకపోతే ఏం చేస్తావు అని అడిగిండు గుణాఢ్యుడు. నువ్వేం ఫికర్ పడకరా గుణాఢ్యా అని శర్వవర్మ మాట్లాడుతూ, నువ్వేం ఫికర్ పడకరా, నేను పోతా తీరా, ఈ రాజుగారికి సంస్కృతం నేర్పించకపోతే నేను వెళ్ళిపోతా. ఏడికి వెళ్ళిపోతా అంటుండు, ఇగో రాజుగారికి సంస్కృతం నేర్పించకపోతే నేనే అడవులలో పోతాను, నువ్వెందుకు టెన్షన్ పడతావు, నవ్వే ఎట్లా పెట్టినా అడవులలోకి వెళ్ళగొట్టాలని నువ్వు పెద్ద ప్లానింగే అని శర్వవర్మ అన్నాడు. చలో ఇద్దరి మధ్యలో ఛాలెంజ్ యాక్సెప్ట్ అయింది. 6 నెలల కాలంలో శర్వవర్మ గుణాఢ్యుడు మధ్యలో ఛాలెంజ్ ఏంటంటే 6 నెలల కాలంలో శర్వవర్మ కుంతల శాతకర్ణికి ఏం నేర్పించారు అధ్యక్ష? సంస్కృత భాషను నేర్పించారు. ఇది నేర్చుకొని రాజుగారు పోయి అమ్మాయి గారికి ఐ లవ్ యూ చెప్తే పెళ్లి చేసుకుంటారు. ఇది నేర్పించి ఇది సఫలీకృతమైతే గుణాఢ్యుడు అటవీ బాట పడతాడు. ఈ ఒకవేళ శర్వవర్మ ఫెయిల్ అయితే ఈ యొక్క శర్వవర్మ అడవులలోకి వెళ్ళిపోవాలి. అంతేనా కాదా? రైట్, ఇది ఛాలెంజ్. మంచిగానే ఉంది కదా ఛాలెంజ్ ఇద్దరి మధ్యలో. ఎవరిద్దరి మధ్యలో? గుణాఢ్యుడు శర్వవర్మ. ఇప్పుడు శర్వవర్మ ఒక పెన్ను పేపర్ పట్టుకొచ్చిండు, స్లేట్ పెన్సిల్ స్లేట్ పట్టుకొని వచ్చి ఈ యొక్క కుంతల శాతకర్ణి దగ్గర కూర్చొని రోజు 2-3 అక్షరాలు సంస్కృతంలో నేర్పిస్తూ ఉన్నాడు. సరిగ్గా 6 నెలల సమయం ముగిసేసరికి ఈ యొక్క శర్వవర్మ తను రాసినటువంటి పేపర్లన్నింటినీ రాజుగారు ముందర పెట్టి నేర్పించి 6 నెలల కాలంలో కుంతల శాతకర్ణికి శర్వవర్మ సంస్కృతం నేర్పించాడు. కథం. ఇప్పుడు కుంతల శాతకర్ణి 6 నెలల కాలంలో శర్వవర్మ వద్ద సంస్కృత విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఈ సంస్కృతం నేర్చుకొని కుంతల శాతకర్ణి ఎవరి దగ్గరికి పోయిండు? రాణి గారి దగ్గరికి పోయిండు. ఆమెకు ప్రపోజ్ చేసిండు. ఇక లగ్గం అయిపోయింది. ఆమె పేరే మలయావతి. కరిత అనే కామక్రీడలో మరణించింది కూడా ఆమెనే. ఓకేనా? సో ఇప్పుడు కుంతల శాతకర్ణి గారికి సంస్కృత భాషా విజ్ఞానాన్ని నేర్పించింది ఎవరు? శర్వవర్మ. ఎవరు నేర్పించారు అంటున్నామండి? శర్వవర్మ గారు కుంతల శాతకర్ణికి సంస్కృత భాషను నేర్పించాడు. మరి ఎంతైనా రాజుగారు కదండి, కుంతల శాతకర్ణి గారు రాజుగారు కదండి, మరి ఆయనకు సంస్కృతం నేర్పిస్తే ఎలా అండి? మరి ఆయనకు సంస్కృతం నేర్పించారు కదా. అలా సంస్కృతంను నేర్పించినటువంటి సమయంలోనే ఈ 6 నెలల కాలంలో శాతవాహన సామ్రాజ్యంలో ఈ యొక్క సంస్కృత భాషను ఎంకరేజ్ చేయడం జరిగింది అంటున్నా. ఏ భాషను ఎంకరేజ్ చేసిండు అంటున్నా? సంస్కృత భాషను ఎంకరేజ్ చేసిండు అని చెప్తున్నా. ఎవరు ఎంకరేజ్ చేసిర్రు? ఈ యొక్క కుంతల శాతకర్ణి. అందుకే కుంతల శాతకర్ణి కాలాన్ని సంస్కృత భాషా సాహిత్యానికి సంబంధించి, ఏ భాషా సాహిత్యానికి సంబంధించి? సంస్కృత భాషా సాహిత్యానికి సంబంధించి కుంతల శాతకర్ణి కాలాన్ని ఏమంటారు అంటే స్వర్ణయుగం అని చెప్పి పిలుస్తారు. ఎవరి కాలాన్ని అంటున్నా? కుంతల శాతకర్ణి కాలాన్ని సంస్కృత భాషకు సంబంధించి, రైట్ మార్కర్ రాస్తున్నాను, కుంతల శాతకర్ణి కాలాన్ని సంస్కృత భాష సాహిత్యాన్ని ఇతడు ఎంకరేజ్ చేసినందువల్ల ఇతడి కాలాన్ని ఏమంటాము అంటే స్వర్ణ యుగము
అని చెప్పి పిలుస్తున్నాం. సరే, ఏమని పిలుస్తున్నామండి? స్వర్ణయుగము అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా. ఎవరి కాలాన్ని స్వర్ణయుగము అంటున్నా? కుంతల శాతకర్ణి గారి యొక్క కాలాన్ని నేను స్వర్ణయుగము అని చెప్పి పిలుస్తున్నా. ఏ భాషకు సంబంధించి? సంస్కృత భాషా సాహిత్యానికి సంబంధించి అతడి కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పి పిలుస్తున్నాం. మరి శర్వవర్మ కుంతల శాతకర్ణి గారికి సంస్కృతం నేర్పించడంలో భాగంగా ఏం చేశాడంటున్నామండి? సంస్కృతం నేర్పించడంలో భాగంగా అనేక పేపర్ల పైన సంస్కృత అక్షరాలను యొక్క స్టోరీ రూపంలో రాయడం జరిగింది. అలా రాసినటువంటి ఆ పేపర్లన్నింటినీ మనం క్లబ్ చేసి ఒక బుక్ రూపంలో తీసుకొచ్చినాం. అలా వచ్చినటువంటి పుస్తకమే శర్వవర్మచే రాయబడినటువంటి పుస్తకం అంటున్నా. దాని పేరే ఏమంటున్నామంటే కాతంత్ర వ్యాకరణం అంటున్నా. ఏం పేరు అంటున్నామండి? కాతంత్ర వ్యాకరణం అని చెప్పి పిలుస్తున్నాం. రైట్, చెప్పండి అమ్మా. కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? శర్వవర్మ గారు కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. రైట్, ఒకసారి అందరు కామెంట్లో చెప్పండి. కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని ఎవరు రాసిర్రు అని చెప్పి నేను అడుగుతున్నా. రైట్, కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని ఎవరు రాసిర్రు? ఎనీవన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని ఎవరు రాసిరు అన్నప్పుడు ఫాస్ట్గా చెప్పేసేయాలమ్మా. ఎవరు రాసిరమ్మా కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని? ఈ యొక్క శర్వవర్మ గారు కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? డన్. అవునా కాదా? రైట్, ఇప్పుడు మన డౌట్ ఏంటంటే శర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం ఏ భాషలో రాయబడ్డది? ఈ శర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం అంట ఏ భాషలో రాయబడ్డది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంతమంది చేయగలుగుతారు ఆన్సర్? శర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం ఏ భాషలో రాయబడ్డది అంటే ఇది సంస్కృతం నేర్పించింది కాబట్టి ఇది సంస్కృత భాషలో రాయబడ్డది అని చెప్తున్నాం. ఏ భాషలో రాయబడ్డది? సంస్కృత భాషలో. మరి గుణాఢ్యుడు ఇప్పుడు ఛాలెంజ్లో ఓడిపోయాడు కదా, మరి ఈయన ఏం చేయాలి? ఈయన రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలి, అటవీ ప్రాంతానికి వెళ్ళిపోవాలి. గుణాఢ్యుడు అలా వెళ్ళిపోతా ఉన్నాడు. గుణాఢ్యుడు అటవీ ప్రాంతం గుండా అలా వెళుతున్నప్పుడు గుణాఢ్యుడికి ఒక డౌట్ వచ్చింది. ఈరోజు నేను రాజ్యంను వదిలి రాజ్య సన్యాసం తీసుకోవడానికి అటవీ బాట పడుతున్నానంటే దీనికి కారణం ఎవరండి? దీనికి కారణం ఎవరో కాదండి, మా రాజుగారు చూసినటువంటి అమ్మాయి, వాళ్ళిద్దరికి ఎంకరేజ్ చేసినటువంటి శర్వవర్మ. వీళ్ళే చక్కకుంటే నేను ఇట్లా రాజ్యపాటు ఎందుకు పడుతుంటే ఈ రాజు ఉన్న దగ్గర ఉండడు, ఎందుకు ఈ రాకుమారుని చూశాడు, ఆ ముచ్చట మేమెందుకు అడిగాము, ఆ రాకుమారి కోసం మావుడు సంస్కృతం ఎందుకు నేర్పించాడు అని చెప్పి వీళ్ళు ముగ్గురిని ఫ్రస్ట్రేషన్లో అంటే క్రిటిసైజ్ చేస్తూ మావుడు విమర్శిస్తూ ఈ రాజ్యాన్ని వదిలి అటవీ బాట వెళుతూ ఉన్నాడు. అలా అటవీ బాట గుండా వెళుతూ ఉన్నప్పుడు మా గుణాఢ్యుడికి ఒక థాట్ వచ్చింది. వాడు ఇంటికాడ కూర్చొని ఒక బుక్ రాశాడు, మరి నేను ఈ చెమటలు తడుస్తూ రోడెంబడ నడుస్తూ నేనెందుకు బుక్ రాయకూడదు అని చెప్పి ఆ రాజుగారి మీద ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ను తిడుతూ ఆయన ఒక పుస్తకాన్ని రచనకు పాల్గొన్నాడు. ఆ పుస్తక రచన పేరే ఏమిటి అంటే గుణాఢ్యుడిచే రాయబడినటువంటి పుస్తకం ఏమిటి అంటే బృహత్ కథ. ఓకే, ఈ యొక్క బృహత్ కథ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే గుణాఢ్యుడు బృహత్ కథ అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అంటున్నా. ఎవరు రాశారంటామండి? గుణాఢ్యుడు. ఏ పుస్తకాన్ని రాశాడండి? బృహత్ కథ అనే పుస్తకాన్ని గుణాఢ్యుడు రాయడం జరిగినదండి. ఏ భాషలో రాశాడు అంటే ఒక ఇద్దరు వ్యక్తులను తిట్టుకునేటప్పుడు మీరు చూడండి, ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తిట్టుకునేటప్పుడు ఏ భాషలో తిట్టుకుంటారంటే అద్భుతమైనటువంటి మాండలికాన్ని వాడతారండి. ఇక రాక్షసులు వినియోగించేటువంటి భాషను వాడతారండి వాళ్ళు. ఏ భాషను అంటున్నామండి? రాక్షసులు వినియోగించేటువంటి భాషను వినియోగిస్తారండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటే కుంతల శాతకర్ణిని రాణి గారిని ఈ శర్వవర్మను విమర్శిస్తూ ఈయన ఏం చేసిండు అంటే అద్భుతంగా తిడుతున్నాడు. మరి రాజుగారి పేరు చెప్పి తిట్టాడు అనుకోండి, రాజుగారికి కోపం వస్తుంది కదండి. అందుకే ఈ బృహత్ కథ అనే పుస్తకంలో ఒక కథానాయకుడిని తీసుకున్నాడు. అతని పేరు ఏం పేరు అంటే నరవాహనుడు అని చెప్పి పిలుస్తాం. ఏం పేరు అంటామండి? నరవాహనుడు అని చెప్పి మాట్లాడుతున్నా.
ఈ యొక్క బృహత్ కథ అనే పుస్తకంలో కథానాయకుడు ఎవరు అంటే నరవాహనుడు అని చెప్పి పిలుస్తున్నాం. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఈ విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరిని తిడుతూ ఉన్నాడు కునార్యుడు. మరి ఏ భాషలో తిడుతుండంటే రాక్షస భాష అని చెప్పి మాట్లాడుతున్నాం. బృహత్ కథ అనే పుస్తకం ఏ భాషలో వచ్చింది? రాక్షస భాష. దీన్నే ఏమంటాము అంటే పైశాచిక భాషలో రావడం జరిగింది అంటున్నా. ఏ భాషలో వచ్చింది అంటున్నా? పైశాచిక భాషలో ఇది రావడం జరిగింది అని చెప్తున్నాం. ఏదొచ్చింది పైశాచిక భాషలో?